హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది సంపాదన బట్టి చాలా ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా పొదుపు చేయాలి అన్నా, మన ఖర్చులు తగ్గించుకోవాలి అన్నా అది ముఖ్యంగా వంటింటి నుంచే సాధ్యమవుతుందండి. అది ఎలా అంటే, చాలామంది నైట్ పూట డిన్నర్ చేయడం కోసం రైస్ వండుతారు కదా. చాలామంది పిల్లలు ఏదో ఒక స్నాక్స్ తినటం వల్ల నైట్ డిన్నర్ చేయరు. లేకుంటే పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూస్, లేకుంటే ఏదైనా స్నాక్స్ లేకుంటే టిఫిన్ తినటం వల్ల రైస్ మిగిలిపోతూ ఉంటుంది. అయితే చాలామంది ఆ రైస్ని మార్నింగ్కి పడేస్తూ ఉంటారండి. అలా పడేయకోకుండా ఆ రైస్ని మనము ఈ విధంగా ముద్దలుగా ఉంటుంది కదా, దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని 2 లెమన్స్ స్క్విజ్ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే లెమన్ రైస్ అవుతుందండి. ఒకవేళ మీరు టమాటా రైస్, క్యారెట్ రైస్, లేకుంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్కే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి అని అనుకుంటే ఎగ్స్తో కూడా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇది తినేసేసారు అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టే డబ్బులు మిగిలిపోతాయి. చాలా వరకు మన ఖర్చు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో నేను ఇక్కడైతే లెమన్ రైస్ తయారు చేస్తున్నానండి. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆనియన్స్, ఇంకా టేస్టీగా ఉండాలి అంటే పల్లీలు యాడ్ చేసేసుకోవాలి. సో మామూలుగా మనం ఎలా పులిహోరకి చేస్తామో అలా చేసేసాను. సింపుల్గా చూసారు కదా. సో ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక కంటైనర్ అండి. సో ఇందులో నేను ఇంతకుముందు పచ్చళ్ళు పెట్టేదాన్ని. అయితే ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు నేను ఇందులో పచ్చళ్ళు పెడితే కింద ఆయిల్ కారుతుంది కాబట్టి, సో ఇట్లాంటి వాటిని పడేసి మళ్ళీ దాని ప్లేస్లో ఇంకొకటి కొత్తది కొని మనీ వేస్ట్గా ఖర్చు చేయడం కంటే దీన్ని పడేయకోకుండా కొన్ని గ్రాసరీ ఐటమ్స్ని అయితే వేసుకోవచ్చు. అంటే సపోజ్ పల్లీలు, ఏవైనా పప్పులు, షుగరు, కారపళ్ళు, ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం కొంత ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయ్యప్ప స్వామి ప్రసాదం వస్తుందండి ఈ డబ్బాలలో. ఆ ప్రసాదం అయిపోయిన తర్వాత ఈ డబ్బాలు పడేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి వీటిని పడేయకోకుండా నీట్గా కడిగి ఇలా ఆరబెట్టేశాను. సో అయితే మరొక డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ది. ఇది స్వీట్ బాక్స్ అండి. దీని మీద ఉన్న మూత పగిలిపోయింది. సో దాన్ని పడేయకోకుండా దీనిలో ఈ 2 డబ్బాలు పెట్టేశాను. కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం ఉన్న డబ్బాలలో ఒక దాంట్లో స్పూన్లు, మరొక దాంట్లో ఫోర్క్ స్పూన్లు వేసేసాను. ఇప్పుడు ఈ కింద చూసారు కదా, చిన్న డబ్బాలు ఉన్న ఇందులో పడతాయి. లేకుంటే ఈ విధంగా ఇలా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలాంటివి కర్రీస్, లేకుంటే దోశ, చపాతీ తీసేవి ఉంటాయి కదా, అలాంటివి వేసేసుకోవచ్చు. మరొక సైడు నైఫ్, పీలర్ ఇలాంటివి వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఇవన్నీ తీసేసి సమానంగా ఉన్న డబ్బాలు పెట్టేసుకొని పోపుల డబ్బాకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే ఒక స్ప్రే బాటిల్ అండి. నేనే ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేశాను అంటే, కంఫర్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకున్నానండి. నెక్స్ట్ లేజాల్ ఉంటుంది, లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను, ఫ్లోర్ క్లీనింగ్ చేసేది, అది వేసేసుకొని నెక్స్ట్ ఒక కర్పూరం బిళ్ళ ఉంటుంది కదా మనం పూజ చేసేటప్పుడు, అది పౌడర్ లాగా చేసి అందులో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం స్పూన్తో మిక్సింగ్ చేసేసుకున్నానండి. సో దీన్ని స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనం మిర్రర్స్, గ్లాస్ ఐటమ్స్, స్టవ్, డోర్స్, ఇలాంటి టేబుల్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ప్రే బాటిల్లో నింపంగా మిగిలి ఉన్నది ఇలా టేబుల్ మీద వేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని తుడిచేస్తున్నానండి. చూసారు కదా, టేబుల్ చూడటానికి నీట్గా ఉన్నప్పటికీ కూడా దీనికి ఉన్న జిడ్డు, అంటే మా పిల్లలు ఎక్కువగా దీని మీద పెట్టుకొని బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మడ్డి ఉంటుంది కదా, అదంతా ఈ టిష్యూ పేపర్కి వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. అంటే లిక్విడ్స్ బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా కొన్ని ఓన్గానే మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం రైస్ వండేటప్పుడు బియ్యం ఈ విధంగా గ్లాసుకు నిండుగా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా గ్లాసు తల కొట్టి తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను మినప్పప్పు, అంటే మినప గుండ్లు
రైస్ వేసేసుకుంటున్నాను. అయితే మినపగుండ్లు 1 గ్లాస్ వేసుకుంటే రైస్ వచ్చేసి 4 గ్లాసులు వేసుకున్నానండి. ఇందులో 1 స్పూను మెంతులు కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడిగేసి మళ్ళీ నీళ్ళు తీసుకున్నాను. ఇది తొందరగా నానాలి అంటే ఒక 3 అవర్స్లోనే నానాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఇనప నైఫ్ ఉంటుంది కదా, అది పెట్టేసినా లేకుంటే ఇనప బోల్ట్ ఒకటి ఏదన్నా అందులో నీట్గా కడిగి పెట్టేసినా కూడా మూత పెట్టేసి ఉంచితే త్వరగా నానిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకటి వెడల్పు లాంటి గిన్నె తీసుకున్నాను. ఇందులో డిష్ వాష్ లిక్విడ్ వేసేసుకొని బాగా బాయిల్ చేసిన వాటర్ ఈ గిన్నెలో వేసేసుకోండి. మన ఇంట్లో చిన్నవి పెద్దవి స్టీల్వి ప్లాస్టిక్వి అన్ని స్పూన్లు ఉంటాయి. అయితే మనం డైలీ యూస్ చేస్తాం, మళ్ళీ నీట్గా కడిగినప్పటికి కూడా ఒక డల్గా కనిపిస్తూ ఉంటాయి, షైనింగ్ ఉండదన్నమాట. ఒక 15 మినిట్స్ లేకుంటే 20 మినిట్స్ ఇలా బాయిల్డ్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత నీట్గా కడిగేసేయండి. మీరు మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్ వేసేసి దాని మీద ఇలా ఆరబెట్టేసేయండి. బాగా డ్రై అయిన తర్వాత బాగా షైనింగ్ కోల్పోయి ఉన్నవి కూడా తలతల మెరిసిపోతూ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఇంట్లో స్పూన్లు గరిటెలు పెట్టుకోవడానికి స్టాండ్స్ లేకపోయినా కూడా ఈ విధంగా మనము బ్రష్లు వేసుకోవడానికి ప్లాస్టిక్ ఉంటాయి కదా, మన దగ్గర చిన్నవి పెద్దవి ప్లాస్టిక్ ఇలా 4-5 రకాలు స్పూన్లు గరిటెలు ఉంటాయి. అవన్నీ ఒకే దాంట్లో వేయటం వల్ల మిక్సింగ్ అయిపోయి క్లమ్జీగా కనిపిస్తాయి. మనం ఏది తీసుకోవాలన్నా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి వాటిని యూజ్ చేసినట్లయితే అన్నీ కూడా ఒకే దాంట్లో కాకుండా వేరువేరుగా పెట్టేసి మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము అరటిపళ్ళు తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పి కొన్ని మరిన్ని తీసుకొచ్చుకున్నప్పుడు బాగా పండినవి కాకుండా దోరగా ఉన్నవి తీసుకొచ్చినట్లయితే ఒక 2-3 రోజులు ఉంటాయండి. అదేవిధంగా మనము గాలి ఆడే ప్లేస్లో పెట్టినట్లయితే త్వరగా మాగకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మందంగా వెడల్పుగా ఉండే బాండిల్ తీసుకోవాలి. బెండకాయ కొంచెం మగ్గిన తర్వాత ఇలా బంక ఏర్పడుతుంది. అప్పుడు లెమన్ స్క్వీజ్ చేసినట్లయితే ఆ బంక్ అంతా పోయి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ముక్క మెత్తపడుకోకుండా గుజ్జు గుజ్జు కాకోకుండా ఉంటుందండి. చాలా రోజుల తర్వాత అయితే బయటికి వెళ్ళాము. అయితే సాయంత్రం కదా, మా పిల్లల్ని పార్కులో అలా తిప్పి ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. అప్పటికే 9:30 అయింది. అయితే దారిలో వస్తూ ఉంటే ఇంకా అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటారు కదండి, చైనా బజార్, బిగ్ బజార్ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కదా. మనకి హోమ్ డెకరేషన్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లోకి సంబంధించిన అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే దారిలో వస్తూ ఇంకా దిగి చూసాము, ఏమన్నా యూస్ఫుల్ అయ్యాయి ఉంటే తీసుకుందామని. అన్నీ ఉన్నాయండి, A to Z మొత్తం ఉన్నాయి, మనకి ఏం కావాలో అవన్నీ. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏం తీసుకునే లేవు. అయితే ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తాయేమో తీసుకుందామని చూసాము. అయితే పిల్లల లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకా 2 నెలలే కదా మళ్ళీ మనకి పిల్లలకి స్కూల్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో కొత్త ఐటెం తీసుకుంటాం కదా, అప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి ఇంకా అవి తీసుకోలేదు. కానీ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే గుంటూరు అన్నమాట ఇది. గుంటూరులో మనము అటు మార్కెట్ నుంచి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకి క్రాకర్స్ పెడతారనమాట దివాళీ అప్పుడు. ఆ ప్లేస్లో పెట్టారు. ఆ ప్లేస్ ఏంటనేది నాకు అంత ఐడియా లేదు. చూసారు కదండి, అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాల్ పెయింట్స్ అండి ఇవైతే. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ బనానా వేసుకోవడానికి చిన్న చిన్న బుట్టలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్, నాన్ స్టిక్స్, కుక్కర్స్, బాండిల్స్ అన్నీ ఉన్నాయి. అయితే నాన్ స్టిక్ ఒకటి చూసానండి, చాలా బాగుంది. కానీ రేట్ వచ్చేసి 750 ఉంది అక్కడ. ఇంకా చాలా చూశాను చూడటానికి, టైం అయితే లేదు, ఒక పక్క క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మార్నింగ్ రావచ్చులే అన్నారు మా హస్బెండ్. ఇంకా మార్నింగ్ లేదు ఏం లేదు, మళ్ళీ కుదిరినప్పుడే అని అనుకున్నాను నేను. ఇంకా చూసింది కూడా అక్కడే పెట్టేశాను. అయితే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం హోమ్ మేకింగ్ సంబంధించి. ఎవరైనా సరే ఒక్కసారి షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. చూసారు కదా, అన్నీ మన హోమ్ డెకరేషన్ సంబంధించినవి కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న డాల్స్, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్, చెప్పుల్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం కూడా.
నెక్స్ట్ ఇక్కడ చూడండి గోల్డ్ సిల్వర్ ప్లేట్స్ అండి అయితే ఇవి మనం పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో లేకుంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి చాలా బాగా ఉన్నాయండి ఇవి. అయితే ఈచ్ వన్ 100 రూపీస్ చెప్పారు. అయితే ఇక్కడ ఒక్కొక్క మోడల్ ఉంది కాబట్టి మోడల్ బట్టి ఉంటుందేమో రేటు. సో నేను ఏది అడిగినా 100 రూపీసే అని చెప్పారు. సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం కూడా మన కిచెన్ ఐటమ్ అనమాట. ఇదంతా చిన్నవి పెద్దవి అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ 1+1 ఆఫర్ కూడా ఉంది, 2+1 ఆఫర్ కూడా ఉందండి. ఒకసారి బట్టల వైపు అయితే మీకు చూపిస్తాను. కిడ్స్ వేరు, పార్టీ వేరు, డైలీ వేరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షర్ట్స్, జీన్స్, లెగ్గిన్స్, డ్రెస్సెస్, నైటీస్, చెప్పుల్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.